265 ప్రాణాలు బుగ్గి. ఇది 265 అని వాళ్ళు ఇంకా లెక్క తెలియదు గానీ 290కి పైగా. 290కి పైగా ప్రాణాలు బుగ్గిపాలయ్యాయి. విహంగ లోకం మృత్యు శకటంగా మారి, అగ్నిగోళంగా మారి ఇన్ని ప్రాణాలు తీసుకుంది. ఇది భారతదేశ చరిత్రలోనే రెండో అతిపెద్ద విమాన ప్రమాదం. గతంలో ఒకసారి 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన జరిగింది. ఇప్పుడు 290. ఆ విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కూలిపోవడం, అది కూడా ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం మీద కూలిపోతుంటే అక్కడ మెడికల్ లంచ్ చేస్తూ ఏం జరిగిందో తెలియకుండానే ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాదాపు 75-80 మంది మెడికోలు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది బ్రిటిష్ దేశస్థులు, మన దేశస్థులు, అట్లాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన గొప్ప రాజకీయ నీతిజ్ఞుడు విజయ్ రూపానీ గారు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అతిపెద్ద విషాదం. ఇది భారతదేశం తట్టుకోలేనంత అతిపెద్ద విషాదం. ఇది మాటలకు అందని విషాదం ఇది. మరి వారందరి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం. అట్లాగే వారి కుటుంబ సభ్యులకి మన వంతు అండగా నిలబడాల్సిన క్షణాలు ఇవి. సో అన్ని పత్రికలకు కూడా ఇవాళ ఇదే అతిపెద్ద వార్త. చూసినట్టయితే ఇంతకు మించిన పెద్ద వార్త లేదు. ఎందుకంటే ఇది మాటలకు అందని మహా విషాదం చూసాం మనం. సో బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం? నిజం చెప్పాలంటే బోయింగ్ విమానాలు సురక్షితమో కాదో కానీ ఇంతవరకు మన భారతదేశంలో దాదాపు 10-11 ప్రమాదాలు జరిగితే అందులో 7-8 బహుశా ఒకటే అనుకుంటా, ఒకటో రెండో బయటి విమాన సంస్థలు, 8 వరకు ఎయిర్ ఇండియా విమానాలే కుప్పకూలిన దుస్థితి. మరి ఎయిర్ ఇండియా విమానాలు ఎందుకు కూలిపోతున్నాయి, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాలు ఎందుకు కూలిపోతున్నాయి అనేది మనం ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ మధ్యనే టాటా టేక్ ఓవర్ చేసింది, టాటా సన్స్ టేక్ ఓవర్ చేసింది ఈ మన ఎయిర్ ఇండియాని. అయినా కూడా ఇంత దారుణమైన ప్రమాదం జరగడం, మరి ఇదేమి ఏదో మామూలు విమానం కాదు, చాలా కొత్త విమానం, ఏదో పాత విమానం ఏదో జరిగిందేమో అని కాదు. దీన్ని నడుపుతున్న పైలట్ కూడా చాలా సీనియర్ మోస్ట్, దాదాపు 7,000 గంటల విమానాలు నడిపిన అనుభవం ఉన్న గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ దుర్ఘటన జరగడం అనేది ఎలా జరిగింది ఇంకా చెప్తున్నారు. ప్రమాదానికి ముందు పైలట్ మన ఇంజన్లో ప్రాబ్లం ఉంది అని చెప్పారని కూడా అంటున్నారు. అయినా వినకుండా ఏటీసీ అంటే విమాన కంట్రోల్ రూమ్ నుంచి పర్వాలేదు మీరు వెళ్ళండి అని ఒక సిగ్నల్ వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇంకొందరు 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవ్వడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది అంటున్నారు. మరికొందరు పక్షి ఢీకొనడం వల్లే ఇది జరిగింది అంటున్నారు. ఏది ఏమైనా జరగరాని ఘోరం అయితే జరిగిపోయింది. ఇది మన యొక్క విమానయాన పరిస్థితులను మరి దుస్థితికి అడ్డం పడుతుందా లేదా, ఇట్లాంటి విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇంకా మనకు రావాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రాలేదు. ప్రస్తుతం అక్కడ ఈ దుర్ఘటన నుంచి ఒకే ఒక్కడు బతికి బట్టగట్టడం అనేది మరొక అద్భుతమనే చెప్పుకోవాలి. చూడండి, విశ్వాస్ కుమార్ రమేష్ లండన్ వాసి అతను, ఒకే ఒక్కడు తను ఈ యొక్క మొత్తం దుర్ఘటన నుంచి బయటపడ్డాడు. ఇది నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే దాదాపు 1,00,000 లీటర్ల ఇంధనంతో ఉన్న విమానం, అంత పెద్ద బోయింగ్ విమానం, దాదాపు 300 మందితో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా అగ్నిగోళంలాగా ట్యాంక్ అంటుకొని మొత్తం అగ్నిగోళంలాగా మారిపోయినా కూడా విశ్వాస్ కుమార్ రమేష్ బయటపడడం అనేది నిజంగా మృత్యుంజయుడే అతను. అదొక మిరాకిల్గానే చెప్పుకోవచ్చు మనం. సో అసలు ఏం జరుగుతుంది విమానయానానికి సంబంధించి అనేది ఇంకా మరి ఈరోజు రేపు ఇంకా చాలా వివరాలు వస్తాయి మనకు. సో బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం అనే విషయంలో కూడా, ఎందుకంటే 787 డ్రీమ్ లైనర్ అనే బోయింగ్ విమానంలో తరచూ సమస్యలు తలెత్తున్నాయని చాలామంది చెప్తున్నారు. సో బోయింగ్ విమానాలు అమెరికా మేడ్. ఇవి చాలా ప్రమాదాలకు చాలాసార్లు చాలా దేశాల్లో కూడా ప్రమాదాన్ని సృష్టించాయని చెప్తూనే ఉన్నారు. రికార్డ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. అయినప్పటికీ మనం కూడా మన వాళ్ళు కూడా దాదాపు 20 వరకు బోయింగ్లు ఉన్నాయి మన దగ్గర కూడా. మరి అవెంత సురక్షితం అనేది ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇక ఒక్క పథకానికి ఒక్క రోజులో
10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ! ఒక్క ఒక్క పథకానికి ఒక్క రోజులో 10,000 కోట్లు. మనకు తెలుసు కదా! నిన్నటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్షికోత్సవం జరుపుకుంది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఒక ఏడాది పూర్తి చేసుకుంది. మొదటి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అమ్మకు వందనం కార్యక్రమం కింద, తల్లికి వందనం కార్యక్రమం కింద ఒక్కరోజే 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం విశేషం. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు చేస్తాం. 4 పిల్లలున్న తల్లులు 20,053 మంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. వైకాపా విష ప్రచారం చేస్తోందని మండిపాటు. శాంతి భద్రతలకు అమ్మరండి. వెల్కమ్.